ఈరోజు కథ గాడిద ఎవరిది. ఒకప్పుడు ఒక గ్రామంలో పరమానందయ్య అనే గురువుండేవాడు. ఆయనకు చాలా అమాయకమైన కాని కొంచెం అజ్ఞానం ఉన్న శిష్యులుండేవారు. ఆ శిష్యులు గురువు చెప్పిన మాటలను చాలా గౌరవంగా వింటారు. కాని కొన్నిసార్లు విచిత్రమైన పనులు చేసి అందర్నీ నవ్వించేవారు. ఒకరోజు గురువు పనికోసం తన శిష్యులను పక్క గ్రామానికి పంపించాడు. మానందయ్య గారి 7 శిష్యులు గ్రామానికి వెళ్తున్నారు. మధ్యలో రోడ్డుపై ఒక గాడిద నిలబడుంది. అది చాలా సైలెంట్గా ఉంది. ఎవ్వరూ లేరు చుట్టూ. ఒక శిష్యుడన్నాడు, ఇది ఎవరి గాడిదో కనిపించటం లేదు, మనమే చూసుకుందాం. ఇంకొకడు వెంటనే అన్నాడు, అవును, కాని ముందుగా ఇది నిజంగానే గాడిదేనా లేదా చెక్ చేద్దాం. వాళ్ళు గాడిద చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు. ఒకడు చెవి పట్టి అన్నాడు, ఇది గాడిదే అనుకుంటా. ఇంకొకడు తోక పట్టి అన్నాడు, కాదు, ఇది గాడిద కాదు, ఇది ఏదో కొత్త జంతువు. మూడోవాడు కాలు చూసి అన్నాడు, అయ్యో, ఇది చాలా డేంజరస్గా ఉంది. ఇది చాలా డేంజరస్గా ఉంది. అందరూ కలిసి పెద్దగా తర్కం మొదలుపెట్టారు. ఇది గాడిదే కాదు, ఇది పిశాచి అయ్యుండొచ్చు. అప్పుడు ఒక తెలివైన వృద్ధుడు అక్కడికి వచ్చాడు. మీరు ఎందుకిలా వాదిస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, ఇది గాడిదా కాదా అర్థం కావడం లేదు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, సరే, మీరు ఒక్కో భాగం చూస్తున్నారు, అందుకే గందరగోళం. అతను గాడిదని మొత్తం చూపించి చెప్పాడు, ఇది గాడిదే. మీరు పూర్తిగా చూడాలి. ఒక్క భాగం చూసి నిర్ణయం తీసుకోకూడదు. శిష్యులు సిగ్గుపడ్డారు. అయ్యో, మేము ఎంత మూర్ఖులం. నీతి: పూర్తి విషయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోకూడదు. ఒక్క భాగం చూసి మొత్తం అర్థం చేసుకోవడం తప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా క్రియేట్ చేస్తాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.